ఇది సెంచరీ కాదు పుష్ప, అంతకు మించి. ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి వైల్డ్ ఫైర్ బ్యాటింగ్ పవర్ ఇది. హాఫ్ సెంచరీ తర్వాత పుష్ప స్టైల్లో తగ్గేదే లేదంటూ సెలబ్రేషన్స్ చేసుకున్న నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేశాక సలార్లో ప్రభాస్ ని ఇమిటేట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. మెల్బోర్న్ టెస్ట్ లో అద్భుతమైన శతకంతో మెరిసినటువంటి నితీష్ కుమార్ రెడ్డి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ కూడా గర్వపడేలా చేశాడు. విశాఖకు చెందిన నితీష్ 21 ఏళ్ల 214 రోజుల వయసులోనే ఆసీస్ గడ్డపై సెంచరీ సాధించాడు. తద్వారా ఆసీస్ గడ్డపై సెంచరీ సాధించిన మూడవ అత్యంత పిన్న వయస్కుడైన భారత క్రికెటర్ గా రికార్డులోకెక్కాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ 18 ఏళ్ల 253 రోజుల వయసులోనే ఆసీస్ గడ్డపై సెంచరీ సాధించగా, రిషబ్ పంత్ 21 ఏళ్ల 91 రోజు వయసులోనే ఆస్ట్రేలియాలో శతక్కొట్టాడు. ఇక భారత క్రికెట్ లో సరికొత్త ధృవతార అవతరించింది. నితీష్ కుమార్ రెడ్డి రూపంలో టీమిండియాకు మరో ఆణిముత్యం దొరికాడు. మెల్బోర్న్ టెస్ట్ లో జట్టు కష్టాలలో ఉన్నప్పుడు బరిలోకి దిగిన నితీష్ సహచరుడు వాషింగ్టన్ సుందర్ను సమన్వయపరుచుకుంటూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బాక్సింగ్ డే టెస్ట్ లో నితీష్ చేసిన సెంచరీ ఆషామాషీ సెంచరీ కాదు. భారత క్రికెట్ అభిమానులకు ఈ సెంచరీ ఎప్పటికీ కూడా గుర్తుంటుంది. అరంగేట్రం సిరీస్ లోనే సూపర్ సెంచరీతో మెరిసిన నితీష్ విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల మన్నలను అందుకుంటున్నాడు. నితీష్ ఆగమనంతో భారత క్రికెట్ సరికొత్త ధృవతార అవతరించిందని క్రికెట్ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. నితీష్ గవాస్కర్ లాంటి దిగ్గజం నితీష్ సెంచరీని అద్వితీయమైనదిగా అభివర్ణించారు. ఆసీస్ సిరీస్ లో నితీష్ ఆది నుండి కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ సిరీస్ లో నితీష్ బ్యాట్ తో పాటుగా బౌలింగ్ లోనూ రాణించాడు. నితీష్ ఈ సిరీస్ లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ సెంచరీతో నితీష్ ఆసీస్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున 8వ స్థానంలో బరిలోకి దిగి సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 4వ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా పునరాగమనం చేసింది. తెలుగబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో మెల్బోర్న్ టెస్ట్ లో భారత జట్టు ఫాలో అన్ను తప్పించుకోవడమే కాకుండా 3వ రోజు దాదాపుగా బ్యాటింగ్ చేసింది. దీంతో ఈ టెస్టు ఫలితం డ్రాగా ముగిసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. టెస్టు కెరియర్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్న నితీష్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇది కేవలం సెంచరీ కాదని భారత జట్టు మ్యాచ్లో రీ ఎంట్రీ చేసేలా చేస్తోంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నితీష్ రెడ్డి కూడా తన తొలి టెస్టు సెంచరీని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ముందుగా హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే పుష్ప స్టైల్లో బ్యాట్ తిప్పిన నితీష్ రెడ్డి అనంతరం సెంచరీతో మరో అడుగు ముందుకేసి ట్రావిస్ హెడ్ కు గట్టి కౌంటర్ గా వైల్డ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. సెంచరీ పూర్తి చేసిన వెంటనే నితీష్ రెడ్డి నేలపై మోకాళ్లపై కూర్చొని తన బ్యాట్ ను నేలపై ఉంచి దానిపై హెల్మెట్ ని పెట్టి సంబరాలు చేసుకున్నాడు. అలాగే ఆకాశం వైపు చూస్తూ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ కనిపించాడు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.